రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాడు మీ మధు. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి లేటెస్ట్గా 2024 న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు, బజాజ్ పల్సర్ N250 అనమాట. అండ్ మనకి రీసెంట్గా మనం బజాజ్ వాళ్ళు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ మనకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మనకి N400 కూడా రీసెంట్గా లాంచ్ అయింది అనమాట. బజాజ్ వాళ్ళు ఒక రెవల్యూషన్ వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒకదానికి కంప్లీట్ డిజైన్స్ అయితే కంప్లీట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట వెహికల్ కూడా మీకు చూసుకుంటే. అండ్ ఫ్రెండ్స్ అలాగే మనకి బజాజ్ షోరూమ్ మనకి సిరిపురం దగ్గర ఉన్న షోరూమ్ దగ్గర అయితే ప్రజెంట్ మనం వెహికల్ చేస్తున్నాం అనమాట రివ్యూ ఇవాళ. అలాగే మనకి నియర్ బై మన సిరిపురంలోని WNS ఆపోజిట్లో మనకి బజాజ్ షోరూమ్ అయితే ఉన్నది. అక్కడ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం అనమాట వెహికల్ కూడా. అండ్ వాళ్ళు డీటెయిల్స్ అనేది కూడా మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. అలాగే మనకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నదన్నమాట అకౌంట్, ఏదైతే మనకి యూట్యూబ్లో ఏదైతే సపోర్ట్ చేస్తారో సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అదే సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ మన వెహికల్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే కూడా ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 250cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు 14 లీటర్స్ వస్తుంది. అండ్ మనకి జనరల్గా డే టు డే ట్రాఫిక్ చూసుకుంటే కూడా మీకు మాక్సిమం 40 నుంచి 45 కిలోమీటర్స్ వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే 162 kgs అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు సీట్ హైట్ చూసుకుంటే దీంట్లో చూస్తే మనకి డ్యూయల్ సీటింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ రైడర్ యొక్క సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ పిలియన్ సీట్ కూడా మనకి సిట్టింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్, ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 24 bhp వస్తుంది. అండ్ 8750 RPM అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు RPM చూసుకుంటే కూడా చాలా హైగా ఉంది కాబట్టి మీకు రైడింగ్ ఒక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 21.5 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. 6500 RPM అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, మీకు ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ యొక్క టార్క్ చూసుకుంటే కూడా. అండ్ రెండు మన కంపారిజన్ చూసుకుంటే కూడా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఆయిల్ కూల్ ఇవ్వడం కూడా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు రైడింగ్ కూడా. ఫ్రంట్ డూమ్ విషన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి LED లైట్స్తో ప్రొవైడ్ చేశారు. మీకు దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ కూడా మీకు డూమ్ విషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మనకి ఫ్రంట్ ఐస్ టైప్ మనకి LED లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ మనకి సైడ్ ఇండికేషన్స్ కూడా LED లైట్స్తో ఇచ్చారు. మనకి దీంట్లో LED లైట్స్తో మనకి హజర్ లైట్స్ని ప్రొవైడ్ చేసి ఉంటే కూడా ఇంకా బాగుంది మనకి దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ఫ్రెండ్స్ మనకి దీంట్లో చూసుకుంటే డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ మనకి ప్రీవియస్ మోడల్కి ఇప్పటికి కంప్లీట్ డిజైన్ చేంజ్ అనమాట. విత్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. మనకి దీంట్లో చూసుకుంటే గేర్ ఇండికేషన్ వస్తుంది, అలాగే ఫ్యూల్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ABS ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. విత్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది మనకి దీంట్లో చూసుకుంటే కూడా. అలాగే మనకి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కింద అయితే మనకి ఛార్జింగ్ సాకెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మన ఎగ్జాస్ట్ చూసుకుంటే కూడా మనకి షార్ట్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో డిజైన్ చూసుకుంటే ఎందుకంటే మన ప్రీవియస్ మోడల్స్ అన్నిటికీ పెద్ద ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది, దీంట్లో షార్ట్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే కూడా 140/70 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 230 mm అయితే డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. వెహికల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకునే ముందు బజాజ్ వాళ్ళు అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వెహికల్స్లో కూడా ఒకదానికి కంప్లీట్ డిజైన్స్ అనేది కూడా టోటల్ చేంజ్గా తీసుకొస్తున్నారు. మనం దీంట్లో చూసుకుంటే మనకి దీంట్లో 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి N250లో చూసుకుంటే కూడా. అండ్ కలర్స్లో చూసుకుంటే నాకు వైట్ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. విత్ బ్లూ ఎడిషన్తో మనకి దించారు అనమాట. ఏదైతే గ్రాఫిక్స్ అనేది కూడా చాలా బాగా నచ్చింది. ఏదైతే మనకి N250 అనే డిజైన్ వస్తుంది, అలాగే మనకి ఏదైతే సీట్ దగ్గర మనకి ఏదైతే కర్వ్ వచ్చిందో ఆ కర్వ్ దగ్గర N250 అనే డిజైన్ కూడా బాగుందన్నమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి LED లైట్స్తో ఇస్తున్నారు. అండ్ హెడ్ లైట్ దగ్గరికి వచ్చారు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. కాబట్టి దీంట్లో మనకి హజార్ లైట్స్ ఇచ్చినట్టయితే సస్పెన్షన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ సస్పెన్షన్
సస్పెన్షన్ అయితే మనకి ఒక గోల్డ్ కలర్ లేయరింగ్తో మనకి ఫినిషింగ్తో ఇచ్చారు అండ్ చాలా బాగుంది అనమాట లుక్ కానీ ఆ డిజైన్ కానీ. అండ్ మన ఏదైతే మనకి ఎగ్జాస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి పల్సర్లో వచ్చేటప్పటికి అన్ని కూడా పెద్దగా ఉంటాయి మనకి ఎగ్జాస్ట్. దీనిలో వచ్చేటప్పుడు కొంచెం అంటే ఎన్ఎస్ సిరీస్లోకి వచ్చేటప్పుడు మీకు అండర్ బెల్లి కొంచెం ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొన్నిట్లో వచ్చేటప్పటికి. కాబట్టి దీంట్లో కొంచెం మార్చి చేంజ్ చేసి కొంచెం చిన్న సైజ్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎక్స్పెషల్గా ఫుల్లీ స్మార్ట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ విత్ నావిగేషన్ కంట్రోల్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో చూస్తే మెసేజ్ అలర్ట్ అండ్ నావిగేషన్ అండ్ పెట్రోల్ ఇండికేషన్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ యొక్క ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది టోటల్గా దీంట్లో చూసుకున్నా కూడా. అండ్ మంచి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో చూస్తే. అండ్ ఓవరాల్గా మనం వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే మనకి వెహికల్ ప్రెజెంట్ అయితే మనకి రైడింగ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ లేపడం వల్ల అండ్ ఫుల్ వీడియో అనేది కూడా త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా N2V యొక్క వీడియో ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.